నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము క్రీస్తు రాయబారత్వము, అంబాసిడర్షిప్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. 2 Corinthians chapter 5 verse 20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. Now then we are ambassadors for Christ, as though God were beseeching you by us. We pray you on Christ's stead, be ye reconciled to God. మరి ఈరోజు ముఖ్యముగా రాయబారులము, అంబాసిడర్స్. ఒక్కొక్క దేశానికి మరి మన దేశం తరపున రాయబారులుగా ఉంటారు. దే డిప్లొమాటిక్, మరి అథారిటేటివ్. మన దేశం తరపున అనేక రీతులుగా మరి సంధి చేసుకోవటానికి ఆ దేశంలో మన దేశపు వాళ్లకు మరి అనేక రీతులుగా మరి సర్వీసెస్ ఉంటాయి. వేరియస్ వీసా ఇష్యూస్, ఇమిగ్రేషన్ ఆర్ సో మెనీ థింగ్స్, పాస్పోర్ట్ ఇష్యూస్, అవన్నీ కూడా మరి చూసేటటువంటి వారు రాయబారులు. రాయబారత్వం అంటే మరొకరి సందేశము, స్వభావము, అధికారాన్ని ప్రతినిధిగా చూపించటము. ప్రత్యేకించి వారి తరపున మాట్లాడేటప్పుడు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ హిజ్ ఎక్సలెన్స్. ఒక రాజు పక్షాన, ఒక రాజ్యము పక్షాన మరి ఆ అధికార ప్రతినిధులుగా మనము చూపించడం అనేటటువంటిది మనము గమనిస్తుంటున్నాం పిల్లరా. కాబట్టి క్రీస్తు రాయబారులము. ఇక్కడ ఒక దేశానికి కాదు, కానీ మరి క్రీస్తు రాయబారులుగా అంటే కేవలము చర్చికి వచ్చే విశ్వాసిగా కాదు, కానీ దేవుని ప్రతినిధిగా మాట్లాడి జీవించే, దేవుని ఆహ్వానాన్ని ప్రపంచానికి తీసుకువెళ్ళేటటువంటి విశ్వాసి ప్రియులారా. ఎంతో గొప్ప ఆధిపత్యము, అవకాశము, అధికారం కలిగి ఉంటారు. కాబట్టి పౌలు విశ్వాసులకు రాసిన సమయము కష్టం అనిపించిన కాలము, ఒత్తిడి నిజంగానే ఉంటుంది. కాబట్టి అయినా దేవుని పని పరిస్థితుల కన్నా పెద్దది అని వారు గుర్తు చేస్తున్నారు. కాబట్టి 2వ కొరింథీయులలో పుస్తకంలో పౌలు వివరిస్తున్నాడు, దేవుడు క్రీస్తు ద్వారా ప్రజలను తనతో సమాధానపరిచే పనిలో ఒక పని ప్రియులారా. మరి దేవునితోటి సంబంధం, ఒక గుడ్ రిలేషన్షిప్ కలిగి ఉండటం కోసం మరి ఆ సంబంధానికి క్రీస్తు ద్వారా పిల్లరా ఆ సంబంధాన్ని ఏర్పరిచేటటువంటి ఆ పనిలో పిల్లలు. ఒకప్పుడైతే పాపంలో, దుర్నీతిలో పడి పాపపు జీవితాలు దేవునికి దూరంగా ఉన్నటువంటి మనము క్రీస్తు ద్వారా సంధి, సమాధానము, సఖ్యత అనేటటువంటిది మనం చూస్తున్నాం. తర్వాత అది వ్యక్తిగతంగా మారుతుంది. దేవుడు ప్రజలను ఉపయోగిస్తాడు, రాయబారులను సందేశాన్ని అందించడానికి పిల్లలు వాడుకుంటాడు. మనందరం కూడా క్రీస్తు రేగినటువంటి ప్రతి ఒక్కరు వీఆర్ ఆల్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రాయబారులము. ఆయన యొక్క రాయబారులుగా, ఆయన యొక్క రిప్రజెంటేటివ్స్గా ఆయన యొక్క వాక్యాన్ని మనం తీసుకెళ్లేటటువంటి వారం. ఇది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. మరొక మాటలో చెప్పాలంటే సువార్త కేవలము మనం నమ్మే సందేశం కాదు, మనం అందించే సందేశం. నాట్ జస్ట్ బిలీవింగ్ ద మెసేజ్, బట్ వీఆర్ ద మెసెంజర్స్, వీఆర్ ద క్యారియర్స్ ఆఫ్ ద మెసేజ్. సమాధానం, రికన్సిలియేషన్ కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు, కానీ అది ఒక మిషన్ పిల్లలు, ఒక మిషన్లో ఉంటున్నాము. మరి ఈ మాసంలో మనము మిషన్స్ అన్నటువంటి అంశం మీద అనేక ఇవి మనము ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక ఆ ప్రాంతానికి దేవుడు మనల్ని పంపినప్పుడు వి షుడ్ నో దట్ వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రాయబారులము. మరి 3 విషయాలు మనం ధ్యానించడం వింటున్నాం. మొట్టమొదటిది, రాయబారులు రాజును ప్రకటిస్తారు. మేము క్రీస్తును స్పష్టంగా ప్రకటిస్తున్నాము. ఆయన ఎవరు, ఆయన చేసేది ఏమిటి, మరియు ఆయన ఏమి అందిస్తాడు, క్రీస్తుని గురించినటువంటి సత్య సువార్త, క్రీస్తు యొక్క బాటల విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారమే ఉంటున్నాం పిల్లారా. కాబట్టి ఆయన ఎవరు, ఈ ప్రభువును గురించినటువంటి మాటలు, దివ్య మాటలు, సత్య మాటలు, ఆదరణ మాటలు క్రీస్తును మనము తెలియజేస్తుంటాం. మన మాటలు ప్రజలను దేవునితో సమాధానానికి దారితీయాలి పిల్లారా. నేను వెంటనే హృదయాలను మార్చలేకపోవచ్చు, కానీ సందేశాన్ని విశ్వాసంగా మోసుకెళ్ళగలం. మనమంతా కూడా విత్తనాలు విత్తేటటువంటి వారు. క్రీస్తు యొక్క మరి ఆ యొక్క మాటలు హృదయాలను కదిలింపజేస్తాయి పిల్లలు. కాబట్టి రాయబారులు ఏంటి, వాళ్ళు చేసే పని రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన క్రీస్తును ప్రకటిస్తారు పిల్లలు. మరి రెండవదిగా రాయబారులు క్రీస్తుకు అనుగుణంగా ఉంటారు. మరి మేము దేవుని ప్రతినిధులుగా మోసపూరితము చూపించాం, కానీ ఆయనకు నిజాయితీగా, న్యాయమైనటువంటి నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి ఆయనను రిప్రజెంట్ చేసేటటువంటి వారముగా, ఆయన చెప్పే మాటలు, ఆయన ఎక్కడికి పోమంటే అక్కడికి వెళ్తాము, ఏం చేయమంటే అది చెప్తాము, చేస్తాము. మరి ఆయన చెప్పినటువంటి మాటలు పిల్లరా, బైబిల్లో ఎంతోమంది ప్రవక్తలు ఉంటున్నారు, వాళ్ళందరూ కూడా దేవుడి నుంచి పొందినటువంటి మాటలు, వాక్కులు అవి తెలియజేయటం మనం చూస్తున్నాము. మన జీవితము మన సందేశానికి సరిపోవాలి. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో అవి మన యొక్క జీవితంలో, ప్రవర్తనలో, మాటలో, ప్రేమలో, పవిత్ర పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటం, ప్రేమ, సత్యము, క్షమాపణ, వినయము, ఇవన్నీ కూడా పిల్లరా మన యొక్క జీవితాలు నా సందేశాన్ని నమ్మదగినటువంటిగా చేస్తాయి. మూడవదిగా రాయబారులు బాధ్యతను స్వీకరిస్తారు. మరి ఈ యొక్క రోల్ను పిల్లలు ఇదేదో ఫోర్స్గా ఇచ్చేటటువంటిది కాదు, కానీ అది ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక ఏదైనా జాబులో చేరేటప్పుడు సైన్ ద కాంట్రాక్ట్, దాన్ని ఒప్పుకుంటున్నాము. కాబట్టి అది అగ్రిమెంట్ పిల్లలు, కాబట్టి ఒప్పందము. కాబట్టి ఈ యొక్క బాధ్యతను మనం తీసుకోవాల్సినటువంటి వారు తీసుకున్నప్పుడు నమ్మకంగా మెసెంజర్స్గా ఉండాలి. దేవుడిని మనం వేడుకోవటం, గంభీరంగా మనస్ఫూర్తిగా వేడుకోవటం అని మన ద్వారా చెప్తున్నాడు పిల్లలు. సంపూర్ణంగా పూర్ణ హృదయంతో పిల్లలు అంగీకరించటం అంటే విశ్వాసులు ఇతరులను దేవునితో సమాధానానికి ఆహ్వానించడానికి మరి పిలుస్తున్నాడు పిల్లలు. దేవుని సందేశం అత్యవసరమైనది అయితే నా విధేయత కూడా అత్యవసరంగా ఉంటుంది. మరి మెసేజ్ చెప్పవలసినటువంటి వారు వింటున్నాం, కోత ఎంతో విస్తారంగా ఉంటుంది. నా కోసం ఎవరు వెళ్తారని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. ఆర్ వి రెడీ టు షేర్ ద గాస్పల్? దేవుడు మనల్ని రాయబారులుగా, ఆయన యొక్క ప్రతినిధులుగా వాడుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయం మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, నన్ను మరి నీ యొక్క రాయబారిగా ఉపయోగించుకో. మరి అంతేకాకుండా మరి ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించండి. దేవునితో ఎవరు దేవునికి దూరంగా ఉన్న వ్యక్తికి మరి మెసేజ్ పంపటం, కాల్ చేయటం, వారితో సంభాషించటం. ఇన్ దిస్ వే పిల్లరా మనం ఆయన యొక్క రాయబారులుగా చేసేటటువంటి పనులు అనేక రీతిలుగా ఈనాడు సోషల్ మీడియా ఉంటున్నది. ప్రతి దినము నేను మరి యొక్క మార్నింగ్ మన్నా డైలీ డివోషన్ పంపిస్తూ ఉంటాను, షార్ట్ సర్మన్ రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటాను. అనేక రీతిలుగా వీకెండ్ మీటింగ్ జరుగుతుంది. మరి వీటి ద్వారా ఆత్మీయంగా బలపరచడం కోసం మరి ఈ లైబ్రరీ ద్వారా మరి నిన్న మంచి పుస్తకాలను మరి షేర్ చేయటం జరిగింది పిల్లరా. ఆ రీతిగా ఆత్మీయంగా అభివృద్ధి చెందటం కోసం అనేక రీతిలుగా ఒక్కొక్క మరి పరిచర్య పిల్లల ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మన యొక్క బేడలను అనేక ప్రాంతాలకు రిప్రజెంటేటివ్స్గా, క్రీస్తు యొక్క యోధులుగా, సైనికులుగా, సాక్షులుగా మరి ముందుకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. మరి చూపుగా జీవించండి. మరి ఈరోజు ఒక వైఖరిని సరైనటువంటిదిగా గుర్తిద్దాము. కోపము, మరి మౌనము, రాజీ, నిర్లక్ష్యం అన్నీ కూడా పక్కన పెట్టి క్రీస్తును ప్రతిబింబిస్తూ ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయును కాక. మరి రాయబారత్వం అంటే భూమిపై మరి పరలోకపు ప్రాతినిధ్యము ప్రియులారా, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది హెవెన్లీ కింగ్డమ్.
క్రీస్తు యొక్క రాయబారులం పిల్లలు, పరలోకపు సైనికులం పిల్లలు. క్రీస్తు ద్వారా దేవుడు ఇంకా ప్రపంచాన్ని తనతో సమాధానపరిచే పనిలో ఉంటున్నాడు. మనం ఒకవేళ ఇంకా ఈ పనిలో లేనట్టయితే ఇప్పుడు సమర్పించుకొని దేవునికి, ప్రభువా నీ యొక్క రాయబారిగా ఉంటాను. ఐ వాంటెడ్ టు బీ యువర్ రిప్రజెంటేటివ్. I wanted to show Christ to this world. I wanted to be your messenger. ఈ లోకానికి మరి ప్రతినిధిగా ఉంటూ, రాయబారిగా ఉంటూ మీరు చెప్పినటువంటి మాటలు తెలియజేస్తాను. నేను ఏమైతే నేర్చుకున్నానో ఆ యొక్క అనుభవాలు, ఆ యొక్క రక్షణ అనుభవము, అవన్నీ కూడా ప్రతి దినము దేవుడు ఆయన యొక్క శిష్యులుగా నేర్పిస్తాడు. ఆ నేర్చుకున్నటువంటివి ఇతరులకు క్యారీ ఆన్ చేయాలి. ఇతరులకు పిల్లల ఆ దేవుడు మనలో ఒక సంఘాన్ని కట్టడానికి నడిపించవచ్చు. నాకు మరి ఒక గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నది 6 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి మనం ప్రకటిద్దాము, స్థిరంగా జీవిద్దాము. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పనిని, ఈ యొక్క భారాన్ని దేవుడు మనల్ని రాయబారులుగా, పౌలు భక్తుడు ఇక్కడ చూస్తే మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాము. ఒక రాయబారులుగా తండ్రి ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఒక రాయబారులుగా మరి ఆయన యొక్క యోధులుగా మరి దేవునితోటి సంధి కోసం, సమాధానం కోసం దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ రీతిగా ఆ రాయబారులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృపాని దేవా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు వాక్యం బట్టి వందనాలు. పౌలు భక్తుడు ఎంత భారము, ఎంత బాధ్యత, ఎంత బరువు తండ్రి వేసుకొని తండ్రి మరి ఎలాగూ ప్రభువా క్రీస్తు యొక్క రాయబారులుగా దేవునితో సంధి చేయటం కోసం తండ్రి వాళ్ళను బతిమాలుచున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. మీరు ఈ రీతిగా ఉండటం మంచిది కాదు. తండ్రి సమాధాన పట్టేటట్టు ఎంతగా సంధి చేస్తారు ప్రభు. మరలా క్రీస్తుతోటి మంచి ఆ సంబంధం ప్రభు. ఆ బుద్ధి లేని కుమారుడు ఎంతో దూరం వెళ్ళి ఎంత ప్రభు తండ్రి పందుల పొట్టు తినేటువంటి పరిస్థితి. ఓ గొప్ప నాయన తిరిగి బుద్ధి వచ్చినప్పుడు ఎలాగూ ఆ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ముద్దాడి కౌగులించుకొని దేవుని యొక్క రాజ్యంలో మరలా ఎస్టాబ్లిష్ చేసి ఉంటున్నాడు. తండ్రి ప్రభు మీరే సహాయం చేయండి. విరిచిన ప్రతి ఒక్కరిని దర్శించండి. కృపగల తండ్రి, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి అవరోధం ఏ రీతిగా దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా లేకుండా ప్రభు దేవుని ప్రజలు ప్రభు యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని మీ వాక్యం చెబుతుంది. తండ్రి మీరే సహాయం చేయండి. ఆమెను మేమున్న ప్రదేశంలో, పంపబడిన ప్రదేశంలో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండగలిగినట్లు సహాయం చేయమని వినిచిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది అస్వస్థకు గురై ఉంటున్నారు యేసు నామములో స్వస్థత దయచేయండి. తల నుంచి అరకాల వరకు ప్రతి ఒక్క అవయవం దర్శించండి ప్రభా. మీ యొక్క స్వస్థత తండ్రి విడుదల దయచేయండి. పాప క్షమాపణ దయచేయండి. మీతో మరలా సంధి చేసుకొని మరలా పరిశుద్ధాత్మతోటి నడిపింపబడి జీవితం జీవించడానికి సహాయం చేయండి. రానటువంటి దినాల్లో ప్రభువా మీరు ఉంచిన ప్రదేశంలో మీ కొరకు బలమైన సాక్షులుగా, రాయబారులుగా ఉంటూ మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి. ఎంతమంది మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సాటి అయిన సహకారాలు దయచేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరికీ కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.